అంటాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఈ మొత్తంగా చూసినప్పుడు ప్రజల గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు కదా మీరు, మీకేమనిపిస్తుంది? వీటికి తగ్గట్టుగానే క్షేత్ర స్పందన కూడా ఉందనిపిస్తుందా, లేకపోతే ఇంకా తేడా ఉంది, ఇంకా రావాల్సి ఉన్నాయి, లేకపోతే ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు, ఇట్లా ఉన్న అనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న నా తోటి మిత్రులందరూ కూడా జై భీములు. నమస్కారం. మీకు తెలియంది కాదు వెంకటకృష్ణ గారు, మనం ఎన్నో రాజకీయ ఎన్నికల ప్రక్రియలు మనం చూసాము. ఎన్నికల్లో సోషల్ మీడియా కానీ ఎలాంటి పాత్ర నిర్వహిస్తుంది, ఓటర్లను ప్రభావితం చేసుకోవటానికి వాళ్ళ మస్తిష్కాల్లో చొరబడి ఓటును బదలాయింపు చేసుకునే కూడా కుయుక్తులు ఎలా జరుగుతున్నాయని చెప్పని మనం చాలా ఎన్నికల్లో చూసాం. కాకపోతే సమాజం పెరుగుతున్న కొద్దీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని యొక్క వికృతమైన చేష్టలు చాలా విపరీతమైన పెడధోరణులకి దారితీసి గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఆ ప్రచారం దుష్ప్రచారంగా వచ్చే ప్రమాదం ఉంది. నేను గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని గారికి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారికి నేను డైరెక్ట్గా ఎన్నికల్లో ప్రచారంలో పనిచేస్తున్నాను. నేను ఆ అభ్యర్థులను గెలిపించమని మీరు ఒకసారి పరిశీలించండి. గత 1 నెల రోజులుగా ఎందుకు మీరు తెలుగుదేశం అభ్యర్థుల కోసమే పనిచేస్తున్నారు? సోషల్ మీడియాని మీరు ఏ పార్టీకి చెందినవారు కదా? అంటే ప్రజా రాజధాని అమరావతికి కట్టుబడ్డ రాజకీయ పక్షాల మొత్తాన్ని గెలిపించాలి అనేది. ఓకే, అది ఒక తెలుగుదేశమే కాదు, జనసేన కాదు, భారతీయ జనతా పార్టీ కూడా కూటమి అభ్యర్థులనే మేము బలపరుస్తున్నాం. ఓకే, ఈ రాష్ట్రంలో పరిపాలన మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగాలి. రాజకీయాలకు అతీతంగా అమరావతి ఉద్యమాన్ని ఎలా అయితే మనం చేపట్టామో ఇప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా దళిత బహుజన కులాలకి ఈ ప్రభుత్వం మారకపోతే దళితుడా భవిష్యత్తు మార్చుకో, బహుజనుడా మేలుకో భవిష్యత్తు మార్చుకునే నినాదం చేత ఆయా నియోజకవర్గాలలో దళిత సమ్మేళనాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల యొక్క సమ్మేళన మహాసభలు పెట్టి వాళ్ళ చైతన్యవంతం చేసి ప్రక్రియలో మనం చేస్తున్నాం. ఓకే, పోతే ఒకటి వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలను మార్చుకోవటమే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు. ఇది ప్రజల బాధ్యత. అయితే ఈ రోజున మీడియా కూడా మనంత పక్కగా నెట్టాల్సిన ఇబ్బందికరమైన అంత చిన్న విషయం కాదు. ఈరోజు నేను చూస్తున్నాను